కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై పొలిటికల్ వార్ నెలకొంది. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని ఎద్దేవా చేశారు. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విట్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. ఇవాళ ఏదో పెట్టిండి, ఇవాళ బీజేపీ ఎంపీ అట ఇదిలో ఉన్నాడని పేరు చెప్పానండి మేడం. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవా? మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బయట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుకొని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టుకు కేసు ఇవ్వమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు. ఇలా ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిట కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు, మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడూ పెడతావు? పెట్టు, నీకు దమ్ముంటే పెట్టు.